మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. నాటికై ఏర్పాటు చేయబడిన దైవ వాక్యము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17 నుండి 23 వచనములు చదువుకుందాము. బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపుము, అయితే వాడు చావవలెనని కోరవద్దు. మహాకోపియగు వాడు దండను తప్పించుకొనడు, వాడిని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును. నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కృపచూపుట నరుని పరులకు ప్రియముగా చేయును, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుడు యొక్క వాక్యము దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ త్రోవకు వెలుగు కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈనాడుకు ఏర్పాటు చేయబడిన దేవుని సందేశము సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు ఆధారముగా మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం విందాం. ప్రియులారా, దేవుడు ఒక మంచి జీవితము కావాలని కోరుకుంటున్నాడు. ఈ సందేశం ద్వారా ఎన్నో మాటలు మనం వింటూనే ఉంటాం. మన దైనిక జీవితంలో ఎన్నో పలుమార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. మనం ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడే మాట, ప్రతి మాట మనం శ్రద్ధగా విని మనము ఏం నేర్చుకోవాలో ఒకసారి మనము ధ్యానించుకుందామండి. ఇక్కడ ఆ సామెతల గ్రంథంలో ఒక మంచి మాటలు ఉన్నాయి. 1-2 మాటలు మనం దేవుని మాటలు చూద్దాం. 17వ వచనం ముఖ్యంగా, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. చూడండి, నేటి దినాల్లో మనం చూసినట్లయితే పేదల పైన ఎవరు కరుణించే వాళ్ళే లేరు. అయితే ఈ వచనంలో పేదల పైన కనికరం చూపాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేదవారికి సహాయం చేసే వ్యక్తి దేవునికి అప్పిచ్చినట్లే అని దేవుడు అంటున్నాడు. మనం చేసే మంచి కార్యాన్ని దేవుడు మర్చిపోడు. తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే మనం పేదవారికి సహాయం చేస్తే మనకేం వస్తుందలే అని అనుకుంటుంటారు. కాబట్టి మనం పేదవారిని కనికరించాలి, వారిపైన ప్రేమ చూపించాలి. దాని ప్రతిఫలము ఆయన ఉంచుకోడు, ఆయన మనకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. ఈ వచనాల్లో దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏంటంటే, దేవుడు మనకు దయ, విధేయత మరియు దేవుని భయం గురించి బోధిస్తున్నాడు. అలాగే 20వ వచనం చూద్దాం. జ్ఞానవంతులు మాట్లాడే మాటలను, వాళ్ళు చేసే ఉపన్యాసాలు, వారు చేసే ఎన్నో సలహాలు కానీ వారు మనకు వినిపింప చేస్తుంటారు. అలాంటి వాటిని వినడానికి మనం వేగిరపడాలి. వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. కానీ
ఈరోజు మంచి మాటలు చెప్తామంటే ఎవరు వినడానికి ముందుకు రారు. కాబట్టి వినడానికి ఆతృతపడి జ్ఞానవంతులు చెప్పే మాటలు మనం వినాలి, దానికి విధేయత చూపించాలి. అందుకే జ్ఞానవంతులు చాలా అనుభవంతో మాట్లాడుతుంటారు. అలాంటి వారి మాటలు మనం వినడానికి వేగిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకించి ఆచరించాలి. అప్పుడే మన జీవితము మంచి జీవితముగా మారుతుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆ జ్ఞానవంతుల బోధనను మనం ఆలకించాలి. ప్రియులారా, అలాగే 21వ వచనం మనం చూద్దాం. దేవుని సంకల్పం లాస్ట్కు మానవుని ప్రణాళికలు ఎన్నో వేస్తారు. మనుషులు అనేక ఆలోచనలు, అనేక ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కానీ దేవుని సంకల్పము నిలుస్తుంది. దేవుని చిత్తాన్ని మనం కనుగొనాలి. దేవుని చిత్తమే చివరికి నిలబడుతుంది. అది దేవుని చిత్తమే మనకు ఆచరించబడాలి. మనం దేవుని చిత్తాన్ని కనుగొనేటట్లయితే అప్పుడు దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు. మనుషులు ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు, కానీ అవి చివరికి నెరవేరవు. ఎంతోమంది నిరుత్సాహపడిపోతుంటారు. మనం ఏ పని చేసినా, ఏమి చేయాలనుకున్నా ఫస్ట్ దేవుని చేతిలో పెట్టాలి. మనం దేవుని చెంతకెళ్ళి దేవుని చేతిలో పెట్టకుండా నేనే జ్ఞానవంతునని, నాకే పదవి ఉంది, అందం ఉంది, ఇంకొకటి ఉంది అని ఎంతోమంది వాళ్ళ ఆలోచన ప్రకారం వెళ్ళి ఎన్నో జీవితాలు ఫెయిల్యూర్ అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 23వ వచనం చూసినప్పుడు, కృప చూపుటకు నరుని పరులకు ప్రియులుగా చేయను, అబద్ధకుని కంటే దరిద్రుడే మేలు. అబద్ధము చెప్తే దేవునికి ఇష్టం ఉండదు, దానికంటే దరిద్రులే మేలు అని చెప్తున్నాడు. దేవుని భయము జీవనముకు దారి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితము సాఫీగా కొనసాగుతుంది అనేది దేవుడు చెప్తున్నాడు. వారి జీవితంలో భయం అనేది ఉంటే శాంతి ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, వారి కుటుంబంలో ఆనందాలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని భయం లేని జీవితాలు కానీ, కుటుంబాలు కానీ, సంఘాలు కానీ, ఏదైనా కానీ దేవుని భయం లేకపోతే అవి అభివృద్ధి చెందవు అనేది దేవుడు చెప్తున్నాడు. మనము పేదలను ప్రేమిద్దాం, మంచి బోధన స్వీకరిద్దాం, దేవుని చిత్తాన్ని వెతుకుదాం, మరి దేవుని భయముతో జీవిద్దాం. అప్పుడే మన జీవితాలు దేవుని ఆశీర్వాదాలతో నిండుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనము ఇవి చేయగలుగుతామో మన జీవితంలో ఆశీర్వాదాలతో నిండి సంతోషంగా ఉండగలుగుతాం. అలాంటి మాటలు దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, మనం ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడిన ఈ మాటలకు మనం నేర్చుకొని మన జీవితాలు ఆశీర్వదించబడేలాగా కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీతో ఒక వెలుగు కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. విశ్వానికి ఇచ్చిన దర్శనం 1,00,000 గ్రామాలు తండ్రి చేరువలో మీ బిడ్డలు ఎంతోమంది త్యాగపూరితంగా సేవ చేస్తున్న బిడ్డలను దీవించండి. సేవను తండ్రి, కుటుంబాలను మీరు దీవించండి. విశ్వానికి ఇచ్చిన పెద్దలందరినీ కూడా, నాయకులను తండ్రి, సేవకుల్ని ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి వారి ఆలోచనలు కూడా నెరవేరులాగా మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన, దేశ నలుమూలల నుండి పరిచర్య జరిగిస్తున్న ప్రతి నాయన అడ్డంకులను కూడా తీసివేసి పరిచర్యలో సాఫీగా కొనసాగడానికి సహాయం చేయండి. ఇదిగో నాయన, ప్రతి దినము నాయన మరి ఈ ఉదయకాలమునే ఎదురు చూస్తున్న బిడ్డలు ఆశకల ప్రయాణాన్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది ఈ నాయన వేకువనే లేచి నాయన మరి దేవుడు నాతో మాట్లాడతాడని ఎదురు చూస్తే బిడ్డలందరినీ కూడా దీవించండి. మీరు వారి జీవితాల్లో ఉన్న కష్టాలను తీసివేయండి తండ్రి. వారికి ఉన్న బాధలు, సమస్యలు, చెప్పుకోలేని బాధలన్నీ కూడా తొలగించి నెమ్మది దయచేయండి. విశ్వానికి సపోర్టర్స్గా ఉన్న బాక్స్ హోల్డర్స్ కానీ, స్పాన్సర్స్ కానీ, ఇదిగోనైనా స్పెషల్ డొనేషన్స్ కానీ, వారందరినీ కూడా వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోనైనా వారి కుటుంబాల్లో అక్కర అవసరతలను తీర్చండి. ఇదిగోనైనా వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నాయన సంతోషాన్ని ఇచ్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో చిన్న బిడ్డలను దీవించండి, యవన బిడ్డలను దీవించండి. ఇదిగోనైనా ఎంతోమంది చదువుకొని ఖాళీగా ఉన్నవారు వారి ఉద్యోగాలు దయచేయండి. ఎంతోమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్న మంచి ఆత్మీయ కుటుంబాలు జతపరచండి. ఎదిగోనా తండ్రి, ఎంతోమంది పిల్లలు లేక ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నాయన వారి గర్భాలను నా తండ్రి తాకండి, మీరే సహాయం చేయండి. ఎదుగో విశ్వానికి గుప్పులు విప్పుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. వారికి నాయన నిండు దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నాయన ఈ ఉదయకాలంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను మీరు దీవించమని, ఇదిగో ప్రభా
మరి నా తండ్రి మేము రానే ఉన్న దినాల్లో ఇంకా నా తండ్రిని రాజ్య విస్తరణ కొరకు మేమందరం కూడా ఆయన ప్రార్థించేవారిగా ప్రయాసపడి నాయన తండ్రి నశించిపోతున్న ఆత్మలను రక్షించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. విశ్వాని పరిచరణ దినదినం అభివృద్ధి చేసి పెద్దలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, దీవెన, సమాధానం ప్రతి ఒక్కరి పట్ల తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను అని మన దేవుడు సెలవిచ్చాడు. ప్రార్థనా యోధులు సిద్ధంగా ఉన్నారు. విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800-27-00333. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొనండి.